మాయా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని వసీకర అడుగుతూ ఉంటుంది. నేను అక్షయ్ను తీసుకొద్దామని వెళ్ళేసరికి ఆ నాగమ్మ చిలకమ్మల సహాయంతో ఆ అవని అక్షయ్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది అని మాయ చెప్తూ ఉంటే వసీకర షాక్ అవుతుంది. ఆ అక్షయ కనిపించగానే నువ్వు ఆ అక్షయ్ను చంపుంటే బాగుండేది మాయా అని వసీకర చెప్తూ ఉంటే, నేను అలా తొందరపడి ఉంటే కనుక నువ్వు నీ రూపాన్ని తిరిగి పొందలేవు కదా వసీకర. నీ రూపాన్ని నువ్వు తిరిగి పొందాలంటే ఆ అక్షయ్ను నీ చేతులతో నువ్వే మట్టు పెట్టాలి కదా వసీకర అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే మాయా. ఆ అక్షను ఎలాగైనా సరే ఈ పల్లెటూరికి రప్పిస్తాను. దాన్ని ఇక్కడే ఈ గుంటలో మట్టు పెడతాను. ఆ తరువాత నా రూపాన్ని నేను పొందుతాను. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని వసీకర మాయతో చెప్తూ ఉంటే, అక్కడ ఉంటే ప్రమాదమని చెప్తున్నావు కదా వసీకర, అక్కడే ఉంటా అంటావేంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ప్రమాదమైనా సరే నేను ఇక్కడే ఉంటాను. ఆ అక్షయ్ను ఇక్కడికి రప్పిస్తాను. ఆ అక్షయ అంతం అయిన తర్వాతే నా రూపాన్ని నేను పొంది మళ్ళీ అక్కడికి వస్తాను మాయా అని వసీకర చెప్తూ ఉంటే, మరి అప్పటి వరకు ఎక్కడుంటావు వసీకర అని మాయ అడుగుతూ ఉంటే, ఏదో ఒక పాడుబడ్డ బంగ్లా చూసుకుంటాను, అక్కడే ఉంటాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. సరే వసీకర అని చెప్పి మాయ అంటుంది. ఇక మరోవైపు అక్షయ మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉంటుంది. డాక్టర్లు అక్షయ శ్రీకర్లను గమనిస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, అక్షయ మృత్యుంజయ మంత్రం చదవటం వల్ల ఎలాంటి ఫలితం లేదు, సర్జరీ చేయాలి, బ్లడ్ ఎక్కడైనా దొరుకుతుందేమో, మీ ప్రయత్నాలు మీరు చేయటం ఆపకండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు 108 సార్లు మృత్యుంజయ మాత్రం నా కూతురు అక్షయ్ చేత జపించనివ్వండి, తప్పకుండా నా కూతురు అక్షయ్ వల్ల మంచి జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. దైవం పైన నమ్మకం ఉండటం తప్పు కాదు, దైవం పైన భారం వేయటం తప్పు. అందుకే మనం సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేసుకుందాము, బ్లడ్ ఒక్కటి దొరికితే సర్జరీ కంప్లీట్ చేసేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు. అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఆకాశంలో అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారి శక్తి అమ్మవారి విగ్రహంలోకి వస్తుంది. విగ్రహంలో నుంచి ఒక శక్తి బయటికి వచ్చి అమ్మవారు నడుచుకుంటూ అలా రోడ్డు మీదకు వస్తుంది. అలా నడుచుకుంటూ అమ్మవారు హాస్పిటల్లోకి వస్తుంది. ఇంకా అక్షయ మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉంటుంది. అమ్మవారు మనిషి రూపంలో హాస్పిటల్లోకి వచ్చి, మీరు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని వెతుకుతున్నారు కదంటండి, నా పేరు త్రిపుర, నాది ఓ నెగిటివ్ బ్లడ్డే, నాకు మెసేజ్ వచ్చింది, నేను బ్లడ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అమ్మవారు అవని వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షయ శ్రీకర్ రూమ్లో నుంచి బయటకు వచ్చి 108 సార్లు మీరు చెప్పినట్టుగానే మృత్యుంజయ మంత్రం జపించాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవునా పాప, నువ్వు మృత్యుంజయ మంత్రం జపించటం వల్లేనేమో నాకు ఇక్కడ బ్లడ్ కావాలన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చానేమో, మంత్రాలకి చాలా పవర్ ఉంటుంది అని అమ్మవారు వేదవతి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. అమ్మ మీరు త్వరగా రండి, మీ దగ్గర బ్లడ్ తీసుకుంటాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు డాక్టర్ లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, ఈవిడిది వెంటనే బ్లడ్ తీసుకోండి, శ్రీకర్కి ఎక్కించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. మరోవైపు డాక్టర్ శ్రీకర్కి సర్జరీ స్టార్ట్ చేస్తారు. అమ్మవారు రక్తం ఇస్తూ ఉంటారు. ఇక అమ్మవారు రక్తం ఇస్తూ ఉంటే శ్రీకర్ చేతులు కదిలిస్తూ ఉంటాడు. ఇక కాసేపటి తరువాత డాక్టర్ బయటికి వచ్చి, ఆపరేషన్ సక్సెస్, ప్రాణాపాయం నుంచి మీ అబ్బాయి బయటపడ్డాడు, గంటలో స్పృహలోకి వస్తాడు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అవని వేదవతి డాక్టర్కి చెప్తూ ఉంటారు. అక్షయ మృత్యుంజయ మంత్రం చదవటం వల్లేనేమో సకాలంలో రక్తదానం చేసేవాళ్ళు వచ్చారు, నిజంగా ఇది ఒక అద్భుతం, మిరాకిల్ అనే అనుకోవాలి అని చెప్పి డాక్టర్ వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. డాక్టర్ బ్లడ్ ఇచ్చిన ఆవిడ ఎక్కడుంది అని చెప్పి ఆవిని అడుగుతూ ఉంటుంది. ఆవిడ ఇప్పుడే వెళ్ళిపోయింది కదా అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఆవిడ బయట ఉండుంటుంది, ఆవిడకు కృతజ్ఞత చెప్పి వస్తాను అని చెప్పి అవని అక్షయ ఇద్దరు కూడా శ్రీకర్ రూమ్ దగ్గర నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి అమ్మవారు అక్కడి నుంచి అవని అక్షయ్ను చూసి మాయమైపోతూ ఉంటారు. ఇప్పుడే బ్లడ్ ఇచ్చిన ఆవిడ బయటకు వెళ్ళిందని డాక్టర్ చెప్పారు, బయట చూస్తే అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, ఆవిడ ఫోన్ నెంబర్ కూడా లేదు, కలిసి థ్యాంక్స్ చెప్దామంటే అని అవని అంటూ ఉంటుంది. అమ్మ మన కష్టాన్ని చూసి ఆ అమ్మవారే సమయానికి ఆవిడను పంపించినట్టున్నారు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. అవును అక్షయ, నువ్వు చెప్పింది నిజమే, ఇదంతా కూడా అమ్మవారి మహిమే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అప్పుడు అమ్మవారి విగ్రహం చుట్టూ కాలచక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇక మరోవైపు పల్లెటూరు ప్రజలంతా కూడా ఒక దగ్గర సమావేశమవుతారు. ఏంటో గంట గంటకి ఒక శవం లేస్తుంది అన్నట్టుగా ఉంది మన ఊరి పరిస్థితి, ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు,
సడన్గా ఇద్దరు కూడా చచ్చిపోయి వాళ్ళ ఒళ్ళులు నలుపు రంగులోకి మారటం ఏంటి? ఏదైనా కలరా మసూచి వంటివి రాబోతున్నాయా? అందుకే వాళ్ళిద్దరూ అలా చనిపోయారా అని పల్లెటూరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. మన సమస్యకు పరిష్కారం పూజారి గారిని అడిగి తెలుసుకుందాం అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కలిసి పూజారి గారి దగ్గరకు వస్తారు. పూజారి గారు, ఇది జరిగింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తుంటే మన ఊరిలోకి ఏదో ప్రేతాత్మ వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. నాకైతే అలానే అనిపిస్తుంది. గతంలో దుష్టశక్తి మన ఊరిలో అడుగు పెట్టినప్పుడు కూడా ఇలానే జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి దుష్టశక్తి ఏదో మన ఊరిలో అడుగు పెట్టుంటుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా పంతులు గారు అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. గతంలో మన ఊరిలో పంటలు పండలేదన్నా, కరువు వచ్చిందన్నా, ఏం జరిగినా కూడా వేదవతి గారు వచ్చి పూజలు జరిపించేవాళ్ళు. అప్పుడు మన సమస్యలకు పరిష్కారం దొరికేది అని పూజారి గారు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు కూడా వేదవతి గారిని పిలిపిద్దామా పంతులు గారు అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. వేదవతి గారిపై ఇప్పుడు అమ్మవారి ఆగ్రహమే కానీ అనుగ్రహం లేదు. అలాంటప్పుడు వేదవతి గారు వచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి ఎలా పంతులు గారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. వేదవతి గారి జాతకం లాంటి జాతకం అక్షయ్కు ఉంది కాబట్టి అక్షయమ్మను తీసుకొచ్చి ఈ ఊరిలో కూర్చోబెట్టి ఆ అమ్మవారికి పూజ జరిపిస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీకు గుర్తుందా, గతంలో వేదవతి గారు తయారు చేయలేని ప్రసాదాన్ని అక్షయ తయారు చేసింది. అలాంటి అక్షయను అసలు మన ఊరు దత్తత తీసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడే ఆ అమ్మవారి కోపం ఆగ్రహం అన్నీ తగ్గుతాయి అని పంతులు గారు పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటారు. ఈ పాటికే ముక్కు పుడక అక్షయమ్మకు దక్కి ఉండాలి, కానీ వేదవతి గారు ముక్కు పుడకను తన దగ్గరే పెట్టుకొని అక్షయమ్మను బాధ పెడుతున్నారు. అందుకే ఆ అమ్మవారు వేదవతి గారిపై ఆగ్రహానికి గురైంది. అనుగ్రహం అంతా కూడా అక్షయమ్మపై ఉంది. అక్షయమ్మను తీసుకొచ్చి ఈ ఊరిలో పూజలు జరిపిస్తే మన ఊరికి పట్టిన పీడ చీడ అన్నీ కూడా పోతాయి. మన ఊరిలో ఉన్న ప్రేత పిశాచ ఆత్మలు ఏమైనా ఉన్నా కూడా అక్షయమ్మను చూసి పారిపోతాయి. అంతటి మహిమ ఉంది ఆ అక్షయమ్మ దగ్గర అని చెప్పి పంతులు గారు పల్లెటూరు వాళ్ళకు చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయం గురించి వేదవతి గారి కుటుంబానికి చెప్దాము, వేదవతి గారి ఆజ్ఞతోనే అక్షయమ్మను తీసుకొద్దాం అని పల్లెటూరి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా శ్రీకర్ దగ్గరకు వస్తారు. నానా శ్రీకర్ అని వేదవతి పిలవటంతో శ్రీకర్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. రే శ్రీకర్, 2 రోజుల నుంచి మాకు కంటి మీద కునుకు లేకుండా పోయిందిరా. ఇప్పుడు మా మనసు కాస్త కుదుట పడింది అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవునరా శ్రీకర్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. నీకు ఈ అక్షయ్ అంటే ఇష్టం లేదు కదా? అక్షయ్ను ఎందుకు కాపాడావురా? అక్షయ్ను కాపాడటం కోసం నీ ప్రాణాలకు తెగించాలా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మానవత్వంతో ఆలోచించడం తప్పేముంది కృష్ణ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మీరు కోలుకోవాలని అమ్మ గుడిలో పొర్లు దండాలు పెట్టింది నిప్పులు గండం మీద అని చెప్పి అక్షయ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. అంతేకాదురా శ్రీకర్, మన గురువుగారికి ఫోన్ చేశాము. గురువుగారు అక్షయ 108 సార్లు నీ చెవిలో మృత్యుంజయ మంత్రం జపించాలన్నారు. అక్షయ చాలా ఓపికగా మృత్యుంజయ మంత్రం నీ చెవిలో జపించిందిరా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మావయ్య, అవన్నీ ఇప్పుడు అవసరమా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. చెప్తే తప్పేముందమ్మా, వాళ్ళు చేసిందే కదా చెప్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవునా, అయితే మొత్తం చెప్పేయండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఒరే శ్రీకర్, నీకు రక్తం దొరక చాలా ఇబ్బందులే పడ్డాము. సర్జరీ చేయాలంటే రక్తం కావాలన్నారు డాక్టర్లు. కానీ సమయానికి అక్షయ మృత్యుంజయ మంత్రం చదవటం వల్లే ఒక ఆవిడ వచ్చి రక్తదానం చేసిందిరా. నీకు సర్జరీ పూర్తి చేశారా డాక్టర్లు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. వాడు ఇలాంటి పరిస్థితిలో ఉంటే వాడు స్పృహలోకి రాగానే ఇవన్నీ చెప్పడం అవసరమా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. చెప్తేనే కదా వేద అసలు ఎవరేంటన్నది శ్రీకర్కి తెలిసేది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మావయ్య, మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బాధపడకండి మావయ్య. మా బాధ్యత ప్రకారం, మా మధ్య ఉన్న బంధం ప్రకారం చేయాలనుకున్నవన్నీ చేశాము. అంతకు మించి ఏం లేదు అని చెప్పి అవని ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ అమ్మ అక్షయ ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అమ్మ అక్షయ, ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? మీ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అవని తన మెడలో ఉన్న తాళిని తీసి, మావయ్య, ఈ తాళి నాకు ఎప్పటికీ అన్యాయం చేస్తుందని నేను అనుకోలేదు. నా భర్తే కాదు, నా అత్త, నా మామ, నా ఆడపడుచు ఎవరు సమస్యల్లో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా నేనంటూ చేయాల్సింది చేశాను.
ఇప్పుడు కూడా అదే చేశాను మోయ. మమ్మల్ని సానుభూతితో దగ్గరకు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. నిజాలు తెలుసుకోండి. అప్పుడు మమ్మల్ని అర్థం చేసుకొని దగ్గరకు తీసుకుంటే సంతోషపడతాం అని చెప్పి అవని అక్షయ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావారా దానికి ఎంత పొగరో అని వేదవతి అంటూ ఉంటే, వేద అది పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ వస్తారు. వేదవతి గారు, మీ అబ్బాయిని ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తాము. ఈ మెడిసిన్స్ కొన్ని రోజులు వాడండి అని చెప్పి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్ అని వేదవతి అంటుంది. కృష్ణ ఈ టాబ్లెట్స్ తీసుకురారా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అక్షయ నీ కోసం మృత్యుంజయ మంత్రం 108 సార్లు చదివిందిరా. తన రక్తాన్ని కూడా నీకు దానం చేయాలనుకుంది అని ప్రసాదరావు చెప్పిన మాటలను శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వెంటనే తనకు సర్జరీ చేసిన డాక్టర్కి ఫోన్ చేస్తాడు. శ్రీకర్ గారు ఎలా ఉన్నారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. త్వరలోనే అంతా కూడా సర్దుకుంటుంది శ్రీకర్ గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే, నేను ఒక టెస్ట్ గురించి మిమ్మల్ని అడిగాను కదా, ఆ టెస్ట్ ఎంతవరకు వచ్చింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అది ప్రాసెస్లో ఉంది శ్రీకర్ గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఆ టెస్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫ్ని డిసైడ్ చేసే టెస్ట్ అది. త్వరగా ఆ రిపోర్ట్స్ రాగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డాక్టర్ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే శ్రీకర్ గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబు వెనక నుంచి వింటూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.